బైబిల్లో ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో చూడకుండా చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నా హృదయము, అంటే బైబిల్లో ప్రియులారా, సొలొమోను ఈ ప్రసంగిలు అంటున్నాడు కదా, నా పనులన్నిటిని బట్టి దేవుడు నాకు సంతోషాన్ని కలుగు చేస్తాడు, నా హృదయము ఎవరు కూడా నిర్బంధించలేరు అంటున్నాడు. ఆమెను అందరూ చెప్దా. దేవుడు మన పనులను దీవిస్తాడు. మన పనులు కొన్ని సందర్భాల్లో ఒక కొలువుకు రావు కదా, మన పనులు ఒక కొలువుకు రావు. బైబిల్లో విస్తారమైన పని పెట్టుకున్న ఆమె ఎవరమ్మా? ఎవరు? విస్తారమైన పని పెట్టుకున్న ఆమె ఎవరు? మార్తమ్మ. ఈ విస్తారమైన పనులు ఉంటాయి. కొంతమంది పనులు ఎలా ఉంటాయంటే, సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుదాము, త్వరగా చదవండి. మీ పనుల భారము. ఏ ఏ ఏ పనులు? ఈ పనులు భారమైన పనులు. 6 నెలలు భారమైన పనుల్లో ఉన్నారేమో. 6 నెలలు ఏ పనులండి? భారమైన పనులు. దేవుడు మీ పనులను దీవిస్తాడు. మీ పనులను దేవుడు, కొంతమంది పనులు పెట్టుకుంటారు భారమైన, ఇంకో పనులు ఉంటాయి. చెప్పంటారా? ఇంకో పనులు ఏంటంటే, నిర్గమ 2:23 చదువు తల్లి. వెట్టి పనులు అంటారు. వెట్టి పనులను బట్టి ఏంటంట? ఎలాంటి పనులు? ఆ పనులు వెట్టి పనులు, నిట్టూర్పులు. వారు మొరపెడుతున్నారు. ప్రియులారా, అప్పుడు సామెతలు 16:3లో ఏమన్నాడు? మీ పనుల భారము యెహోవా మీద నుంచుము. మీ పనులు కొద్ది పని, చిన్న పని అయినా దేవుని మీద మోపండి. స్తోత్రం. మీ పనులు చిన్న ఈ కొద్ది అన్న ఎవరి మీద మోపుతారు? దేవుని మీద మోపండి. ఇటీవల చాలామంది మిషన్లు కుట్టడం, చాలామంది చిన్న వ్యాపారాలు పెట్టుకోవటం, చిన్న చిన్న బిస్కెట్లు, టీ పొడి, పాల ప్యాకెట్లు తెచ్చిపెట్టి, ఓ రోజు వెళ్తే ఉంది ఫ్రిడ్జ్ ఒకటి ఉంది, ఫ్రిడ్జ్లో కూడా కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఇంట్లోనే. కొంతమంది అత్యాశపరులు ఉంటారు, మా ఇంట్లో వ్యాపారం పెట్టుకుంటారు, మేము రెంట్ పెంచుదామని పెంచేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ అలా పెట్టుకొని ఉంటే ప్రార్థన చేసుకోండి, రెంట్ పెంచకుండా. పని ఎంత పని అయినా, అది భారమైందైనా, నిట్టూర్పు విడిచేదైనా, పనిని దేవుడు దీవిస్తాడు. దేవుడు ఆ పనిని ఏం చేస్తాడు? దీవించి సంతోషాన్ని ఇస్తాడు. మనల్ని దీవించినప్పుడు అందరికీ తెలిసిపోయింది. మన దీవెన ముఖ్యంగా ఒక ప్రధానమైన వ్యక్తికి తెలిసింది. మన దీవెన దేవుడు మనల్ని దీవించినప్పుడు, అభివృద్ధిపరిచినప్పుడు ముఖ్యంగా ఒక వ్యక్తికి తెలిసిపోయింది. ఆ వ్యక్తి కూడా చెప్తాడు, బైబిల్లో ఉన్నాడు, రండి చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును కంచి వేసితివి కదా. ఏమొచ్చేసింది ఇప్పుడు ఇక్కడ? నీవు అతని చేతి పని దీవించుట ద్వారా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాతానుడు, శత్రువు. దేవుని వాక్యంలో మన పని భారము దేవుని మీద మోపినప్పుడు, ఆ పనిని ప్రియులారా మనం నస్సుకోకుండా చేసినప్పుడు, ఈ పని ఏంది ఇది వచ్చి, ఒక్కొక్కళ్ళు కాలుతో దంతారు, ఒక్కొక్కళ్ళు ఇసుక్కుంటారు. వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా, దేవుని మీద భారం మోపినప్పుడు మన పని ఏమవుతుందంటే దేవుడు దీవిస్తాడు. మిత్రమా, ఆయన మన పనిని దీవిస్తాడు. మన పనిని ఆయన దీవిస్తాడు. మీ పనులు ఏ పనులు దీవించబడలేదో,
ఏ పని ఆగిపోయిందో నా దేవుడు మీ పనిని దీవించునుగాక. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. ఒకసారి అలాగే మీ కుడి చేతిని పైకెత్తండి. ఏమండి, అలాగనే మీ చెయ్యి పైకెత్తండి, బాగా పైకెత్తండి. 1 నిమిషం అలాగే పైకెత్తవచ్చు. అలాగనే పైకెత్తి మీ మనస్సులో, అయ్యా నా పని ఈ పని ఆగింది, నా పని ఈ పని ఆగింది ప్రభువా, నా పరిచర్య ఆగింది, బ్యాంకు పని ఆగిపోయింది, ఉద్యోగం పని ఆగిపోయింది, చదువుల పని ఆగిపోయింది, చేతి పని ఆగిపోయింది, ఇంటి పని ఆగిపోయింది. ఇదిగో నా పనిని శత్రువు ఆపేశాడు. యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దాం. దేవుని వాక్యములో రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, కుమారి వినుము, పోవద్దు పోవద్దు. ఆమేన్. దేవుడు మందిరములో, పొలములో బోయాజు అంటున్నాడు. ఈరోజు దేవుడు తన సంఘములో, తన మందిరములో అంటున్నాడు. తన సంఘములో, మందిరములో. మీరు చెలికత్తెల దగ్గరే అంటే మీరున్న స్థలములో, మీరున్న సంఘములో రూతుని దేవుడు దీవించాడు. మనల్ని, నిన్ను కూడా ఆయన దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహిమా స్వరూపుడా, ఈ ఉదయకాలమున చక్కగా మీరు సంతోషమిస్తారు. హృదయంలో ప్రభువా ఘనకార్యాలు మా కుటుంబాల్లో చేసి మీరు ఆనందమును, సంతోషాన్ని కలుగు చేస్తానన్నారు. నీ ప్రజలను మీరు దీవించి ఆశీర్వది. ఉదయకాలపు ఈ మొదటి ఆరాధనలో నీ ప్రియబిడ్డలను మీరు దీవించి బలపరచండి ప్రభువా. ఈ ఉదయకాలపు సందేశం ప్రభువా కుటుంబాలకు, బిడలకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా కొనసాగి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. కూడిన సంఘాన్ని, ప్రియబిడలను దీవించి ఆశీర్వది బలపరచండి తండ్రి. మీకు వందనాలు. కూడిన సంఘము చుట్టూ మీ కంచివై నీ మహాకృపను మీరు తోడుగా ఉంచి దీవించండి ప్రభువా. ఎత్తబడిన కానుకను దీవి, కానుకను మీరు ఆశీర్వది ప్రభువా. నీ బిడ్డలు గుప్పిలు విప్పి ఉండగా వారి కష్టకాలములో కృప తోడుగా ఉంచండి తండ్రి. ప్రభువా, ఎవరి అవసరత కలిగి వచ్చారో వారి అక్కర్ల అవసరతలన్నీ తీర్చి మీరు నడిపించండి. ఉదయకాలపు దీవెన, ఉదయకాలపు ఆశీర్వాదాలతో నింపి భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ సంపూర్ణమైన విజయం అపవాది గిలికి నాశములయము కలుగునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మిక అన్ని సహవాసము కూడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి ఉదయకాలము దీవించునుగాక. ఆమేన్.